వెల్కమ్ టు రమాస్ కిచెన్. బాండి స్టవ్ మీద పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేసి వేడైన తర్వాత బండి తిరువాత గింజలన్నీ వేసుకోవాలి. శనగపప్పు సగం, బఠానీ క్యారెట్ వేసుకుని అవి 1 నిమిషం అట్లా మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అయితే కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది, కొద్దిగా ఎక్కువ వేసాను. ఇవి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము, చూసుకొని మళ్ళీ వేసేది. పసుపు నిమిషాలు మొత్తం సరిపోతుంది. 2 పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాను, సైజు ఉడకబెట్టి చిన్నగా కట్ చేసాను. 1 నిమిషం ఇట్లా కలిపెడుతూ ఉంటే తర్వాత సరిపడని వాటర్ పోసేసుకోవాలి. ఇది బొంబాయి చట్నీ అంటాము, శనగపిండి చట్నీ, సాదు, ఎన్ని రకాలు ఒక్కో ప్రాంతంలో ఒకటి. సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా వేస్తాను. పెట్టేసుకున్నాం. శనగపిండి కలుపుకున్నాము, కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ టైమే ఎక్కువ వేసామనుకో అది గడ్డలు కడుతుంది. కొద్దిగా వాటర్ వేసి ఇలా తిప్పుతూ ఉంటే గడ్డలు లేకుండా పోతుంది. ఉంట కడితే కన్నా మనకు అది కరగదన్నమాట. దాంట్లో కూడా వాటర్ కొద్దిగా పోసుకొని లూజ్ కలిపేసుకున్నాం, సరిపోతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇది అంతా ఇది పెద్దగా ఉంటుంది. శనగపిండి పోసుకున్నప్పుడు ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. శనగపిండి వాటర్ ఇదే గిన్నెలో వాటర్ వేసి కలిపేసాను. మనకు ఇది చల్లారే కొద్దిగా గట్టి పడుతుంది, కొద్దిగా లూజ్ ఉంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకుంటాం. ఒక్క నిమిషం మూత పెట్టేద్దాము, చూద్దాం. రెడీ అయింది. ఇది మనము చపాతీ, దోశ, పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలానే మనం హోటల్లో పూరి తిన్నట్లే ఉంటుంది. పూరి ఇది తింటాం కదా, బొంబాయి చట్నీ, హోటల్ టేస్టే వస్తుంది కూడా అన్నీ ఇలా యాడ్ చేసుకుంటే. మనోడైతే ఇది మరీ నాకు పెట్టు అంటాడు, ఫ్రిడ్జ్లో పెట్టేసి. వాడికి అంత ఇష్టం ఇది. దోశకి తింటాడు, చపాతీకి తింటాడు, పూరి ఏదానికైనా ఇష్టంగా తింటాడు మనోడు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాం. పూరి రెడీ అయితే